బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సిట్ చీఫ్ గా కొనసాగే అర్హత సజ్జనార్ కు లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సిట్ చీఫ్ గా కొనసాగే అర్హత సజ్జనార్ కు లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, అయితే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఇది రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ ఏకంగా 3 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం మొదలైందని తెలుస్తుంది. అయితే అంతేకాకుండా సిట్ చీఫ్ గా విచారణ సరిగా జరగదని మరో కొత్త సిట్ ని ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ యొక్క డిమాండ్ చేయడం వలన రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రంగా కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించినటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం అవి ఆధారాలు లేని బాధ్యతారహితమైన ఆరోపణలు అంటూ కూడా పేర్కొంటూ అధికారికంగా నోటీసులు అయితే జారీ చేసింది. సిట్ చీఫ్ పై ఆరోపణలు చేస్తే వాటికి తగిన ఆధారాలు చూపించాల్సిందేనంటూ కూడా, లేకపోతే అది సిట్ పరువు విశ్వసనీయత దెబ్బతీస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందని లేఖలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు కొనసాగుతున్న దర్యాప్తుకు ఆటంకం కలిగించే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం కూడా ఉందంటూ కూడా పోలీస్ శాఖ అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక సిట్ చీఫ్ పైన తను చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు, కేసు నంబర్లు, పోలీస్ స్టేషన్లు, వర్తింపే సెక్షన్లు, కేసులు ప్రస్తుత స్థితి, అటువంటి అంశాలను 2 రోజుల్లో అందజేయాలంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పోలీసు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇది కేవలం వివరణ కోరే లేఖ మాత్రమే కాదని ఆరోపణలు నిరాధారణమైతే చట్టపరమైన చర్యలు తప్పవన్న సంకేతకంగా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ నోటీసు రాజకీయ కోణంలో మరింత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న నేత కావడంతో ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వంపై పరోక్షంగా దాడికి అధికార పార్టీ వర్గాలను చూస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నోటీసులు పంపుతున్నారా అంటూ కూడా విమర్శలు గుర్తిస్తున్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికి ప్రమాదమా, లేక దర్యాప్తు ప్రక్రియ కాపాడే చర్యనా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి సిట్ చీఫ్ పైన చేసినటువంటి ఆరోపణలు, పోలీస్ కమిషనర్ జారీ చేసినటువంటి నోటీసులు, రాజకీయ నేతగా మారినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారిపై తీసుకున్న ఈ కఠిన వైఖరి, ఈ 3 కలిపి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల కొత్త దుమారాన్ని లేపారు. ఇది నాణ్యమైన అంశంగా ముగుస్తుందా, లేక రాబోయే రోజుల్లో పెద్ద రాజకీయ పోరాటంగా మారుతుందా అనేది అయితే వేచి చూడాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై
సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాజకీయ జోక్యం, టెండర్ల ప్రక్రియలో మార్పుల ద్వారా సింగరేణికి వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో భారీగా విధానపరమైన అవకతవకలు, ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2024 తర్వాత జరిగిన అన్ని టెండర్లు, విధానపరమైన మార్పులపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేఖపై హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, చింతా ప్రభాకర్, కె మాణిక్రావు, కోవాలక్ష్మి సంతకాలు చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనపై జరిపిన అన్ని టెండర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. సింగరేణికి వెంటనే పూర్తి స్థాయి సీఎండీని నియమించాలని కోరారు. సింగరేణి సంస్థ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి సిరిలగ్గనిగా మారిందని హరీష్ రావు ఆరోపించారు. తన సోదరుడి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని అధికారులకు ఓ మంత్రి లేఖ రాశాడన్నారు. సింగరేణి కుంభకోణంలో వాటాల పంచాయతీ కాంగ్రెస్ కు ఉరితాడుగా మారడంతో సిట్ పేరిట డైవర్షన్ పాలిటిక్స్ ను రేవంత్ మొదలు పెట్టారన్నారు. సీఎం బావమరిది కోసం జరిగిన కుంభకోణంపై దేశవ్యాప్త చర్చ జరగడంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఢిల్లీలో అత్యవసర భేటీ జరిపిందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి చేసిన బొగ్గు కుంభకోణంతో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిందని చెప్పారు. సింగరేణి సంస్థలో సోలార్ పవర్ స్కామ్ తో పాటు మరికొన్ని కుంభకోణాలు జరిగాయని హరీష్ రావు ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొదట సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుంభకోణంపై సిబిఐ విచారణ చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ విచారణకి హాజరైనప్పుడు ఈ అంశాలపైన కూడా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. సింగరేణిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందని చెప్పేసి ఈ కుంభకోణాన్ని నేను బయట పెట్టగానే రాత్రికి రాత్రి నాకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి సిట్ నోటీసులు నాకు ఇచ్చింది. ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టి సో సింగరేణి కుంభకోణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాని వెనుక ఎవరున్నా సరే విచారణ చేసి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ లేఖలో మాజీ మంత్రి ఏముల ప్రశాంత్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఇతర ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేశారు. సో మొత్తం 4 సంతకాలు చేసి ఈ లేఖ కిషన్ రెడ్డికి రాశారు. ఎందుకంటే బొగ్గు గనుల శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ రైట్ సైదులు, థ్యాంక్ యూ. నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో పాల్గొనున్నారు. అనంతరం చిత్తూరు, బంగారుపాలెం, ఐరాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:50 సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలుర బాలికల వసతి గృహాల వద్దకు చేరుకుని నెట్ జీరో వేస్ట్ కాన్సెప్టును ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం టీడీపీ నేతలు శ్రేణుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో పాల్గొనున్నారు. అనంతరం చిత్తూరు, బంగారుపాలెం, ఐరాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:50 సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలుర బాలికల వసతి గృహాల వద్దకు చేరుకుని నెట్ జీరో వేస్ట్ కాన్సెప్టును ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం టీడీపీ నేతలు శ్రేణుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మోనిక, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగిరిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఒక్కరోజు పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాకు విచ్చేయనున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లి నుంచి బయలుదేరి 11:20 నిమిషాలకి ఏదైతే నగిరిలోని ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలలోని హెలికాప్టర్ వరకు చేరుకుంటారు. అక్కడ నుంచి 11:30 గంటలకు క్యాప్స్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 1:50 నిమిషాలకు పట్టణంలోని బాలురు బాలికల ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ సంబంధించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ను కూడా సీఎం పరిశీలించబోతున్నారు. అదేవిధంగా 2:15 నిమిషాలకు కూడా నగిరిలోని ఏరియా ఆసుపత్రిని కూడా పరిశీలించి అక్కడ ఉన్న రోగులతో కూడా ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత 2:40 నిమిషాలకు జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. వారితో కూడా సమావేశమై జిల్లాలోని పరిస్థితుల గురించి కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 3:50 నిమిషాలకు కూడా ఆయన జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లికి కూడా తిరిగి వెళ్లే అవకాశం ఉంది. అంటే పూర్తిగా దీనికి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా ఓవైపు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అదేవిధంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. సంస్థ నారాయణపూర్లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాప్లను అధికారులు దగ్గరుండి తెరిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో ఉదయం నుండి మద్యం అమ్మకాలు కొనసాగాయి. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంత ముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము మా ఈఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి దీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ విచారించింది. కేటీఆర్ 7 గంటలకు పైగా సిట్ విచారించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ డ్రామా అని అన్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలక్షేప కథా చిత్రం నడుపుతున్నారని మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని, ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్న వారెవరు, బాధ్యులెవరని ప్రశ్నించానని తెలిపారు. కొంతమంది హీరోయిన్లను ట్యాప్ చేసి బెదిరించానని, లీకులిచ్చారని, ఇష్టం వచ్చినట్లు జరిపిన కథనాలకు బాధ్యులెవరని అడిగానని అన్నారు. ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు.
గత 2 ఏళ్లుగా తమ అసమర్థ పాలన పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతా ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది. ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు 7-7.5 గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తా ఉన్నాను. మొట్టమొదటి మాట ఏమంటే, నేను వారిని సూటిగా అడిగాను, గత 2 సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో లీకుల మీద లీకులు, ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన వారు మాకు సంబంధం లేదండి, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు. వారు నేను సూటిగా అడిగాను, మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం, తెల్లారి హెడ్లైన్ కావడం, దానివల్ల ప్రజలు మరి నిజం అనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఇది మంచిది కాదు అని చెప్పిన. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి OSD మధ్యన జరిగిన పంచాయతీ 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద SIT ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగు పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద SIT ఎందుకు ఉండదు? అట్లాగే HILTP అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి 5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద SIT ఎందుకు ఉండదు? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు వార్తలను లీక్ చేస్తోందన్నారు. ప్రభుత్వం కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడుపుతోందన్నారు. దమ్ముంటే విచారణ వీడియోలు బయటపెట్టాలని హరీష్ రావు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. లీకులు, ఫేక్ల డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చరమగీతం పాడతారన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కుంభకోణాన్ని మేం బయటపెట్టామన్నారు. సింగరేణి సిరిల గనిని సింగరేణి సృజన్ గనిగా రేవంత్ మార్చేశారన్నారు. కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, నేను 420 హామీలు అమలు చేయి. ఫస్ట్ ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఇంకా లీక్ రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. నువ్వు చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఆడుతూ ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది, తెలంగాణ సిరుల గని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం అని, ఇది ఎట్లా బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు. పార్లమెంట్లో ఓబీసీలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు సాధించుకునే వరకు దేశవ్యాప్తంగా జాతీయ ఉద్యమాన్ని కొనసాగిస్తామని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓబీసీ సెమినార్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, కేంద్రంలో వెంటనే ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అది ఓబీసీల న్యాయమైన డిమాండ్ అని స్పష్టం చేశారు. స్వాతంత్ర ఉద్యమం తరహాలో బీసీ ఆత్మ గౌరవ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా రగిలిస్తామని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా బీసీలు తమ హక్కులు సాధించుకుంటారని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో నేషనల్ ఓబీసీ సెమినార్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సెమినార్కి వివిధ పార్టీ నాయకులు మరియు వివిధ రాష్ట్రాల నుంచి నాయకులు, మేధావులు, డాక్టర్సు, న్యాయవాదులు మరియు వివిధ పార్టీల అధ్యక్షులు కూడా ఈ యొక్క సెమినార్లో పాల్గొనడం జరిగింది. బీసీల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసము ఏ విధంగా ప్రణాళికలు ఉండాలి,
వారి యొక్క అభివృద్ధి కోసము ఎలాంటి ప్రణాళికలు ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయాలనేది సుదీర్ఘమైన చర్చ జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేడు బీసీలు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినప్పటికీ ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తున్నప్పటికీ వారికి కావలసిన హక్కులు ఫలించకపోవడము చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దశాబ్దాలుగా పోరాటం చేసినా కూడా కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. ఎందుకంటే దేశంలో సహభాగం, దేశంలో సింహభాగం బీసీలు, కానీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఏ కులానికి లేని క్రిమిలేయరు ప్రత్యేకంగా ఓబీసీలకు పెట్టడం అనేది ఇది చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నుంచి పంపిన గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన బిల్లులు కూడా పెండింగ్లోనే ఉండడం, అందుకే వెంటనే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని, అంతేకాకుండా ఇప్పుడు వెంటనే ఈ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి, అంతేకాకుండా దాని షెడ్యూల్ 9లో రక్షణ కల్పిస్తే మాత్రమే బీసీలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా కార్వేటి నగరం మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ రాజ్ న్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారిదిగా రాజ్ న్యూస్ నిలుస్తోందని కొనియాడారు. తనకు ఎన్నికల సమయంలో రాజ్ న్యూస్ తన కథనాల ద్వారా ఎంతగానో సహకరించిందని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. నిజాయితీకి, నిబద్ధత, నిష్పక్షపాతత్వానికి ప్రతీకగా నిలుస్తున్న రాజ్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించడం గర్వకారణమని వారు అన్నారు. న్యూస్ ఛానల్ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తోందని కొనియాడారు. ఈరోజు రాజుకు సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మన మాజీ జడ్పీ చైర్మన్ గారితో పాటు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉపసర్పంచులందరూ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. వచ్చినందుకు మీరు అందరికీ ప్రత్యేక ఈరోజు రాజుకు సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మన మాజీ జడ్పీ చైర్మన్ గారితో పాటు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉపసర్పంచులందరూ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. వచ్చినందుకు మీరు అందరికీ ప్రత్యేక తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో ఒకటైన చెరువుగట్టు దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. పరశురాముడు ప్రాయశ్చిత్తం కోసం 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఆఖరి లింగాన్నే ఈ చెరువుగట్టు దేవస్థానంలో ప్రతిష్ఠించాడనే పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జరిగే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ కొలువైయున్న శ్రీ జడల పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. వచ్చే నెలలో జరిగే చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని ఘనంగా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేటి నుంచి 30 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నల్గొండలో నగరోత్సవంతో మొదలై ఆదివారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 27వ తేదీన అగ్నిగుండాల కార్యక్రమం, 28వ తేదీన దీపోత్సవం, అశ్వవాహన సేవ, 29వ తేదీ రాత్రి 7 గంటలకు మహాపూర్ణాహుతి, పుష్పోత్సవం, ఏకాంత సేవలు, 30వ తేదీన గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తమిళనాడు మార్పు కోరుకుంటుందన్నారు. డీఎంకే ప్రభుత్వానికి ప్రజలు ఇప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చారని, అయినా విఫలమైందని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, అలాగే డీఎంకే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సడలిపోయిందని ఆయన తెలిపారు. नेताजी सुभाष चंद्र बोस की जन्म जयंती भी है। देश आज के दिन को पराक्रम दिवस के रूप में मनाता है। तमिलनाडु के अनेक पराक्रमी स्वतंत्रता सेनानियों ने नेताजी के साथ स्वतंत्रता की लड़ाई लड़ी है। वीरता और देशभक्ति तमिलनाडु के जन जन में रची बसी है। मैं इस पावन भूमि से नेताजी सुभाष बाबू को नमन करता हूं। ये जो विशाल जनसागर है, इसका एक बहुत स्ट्रांग मैसेज पूरे तमिलनाडु में जा रहा है, पूरे देश में जा रहा है। मैसेज ये कि तमिलनाडु अब चेंज के लिए तैयार है। तमिलनाडु अब डीएमके के कुशासन से मुक्ति चाहता है। तमिलनाडु రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 209 టార్గెట్ను కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. భారత ప్లేయర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే రఫ్ఫాడించడంతో గెలుపు సునాయాసమైంది. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, జకాబ్ డఫీ, సోదీ తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు సమిష్టిగా రాణించి భారీ స్కోరు సాధించారు. 468 రోజుల తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ టీ20లో హాఫ్ సెంచరీ సాధించారు.